నిన్న నాగపూర్‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఆహ్, లో నుంచి నాగపూర్, ఢిల్లీ ఏఐ 466 ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. అందులో ప్యాసింజర్లు ప్లస్ సిబ్బంది కలిపి 170 మంది ఉన్నారు. గాల్లోకి అది క్లైంబ్ ఫేజ్ అంటారు. అంటే టేక్ ఆఫ్ అయినాక పైకి వెళ్ళి ఇంకా క్లైంబ్ ఫేజ్‌ని దాటాలి. ఆ ఫేజ్ అనేది ఎప్పుడు కూడా డేంజరస్. ఎందుకంటే లో ఆల్టిట్యూడ్‌లో ఉంటది. తర్వాత బోర్డ్ స్ట్రైక్స్ ఆ ఫేజ్‌లోనే ఎక్కువ జరుగుతుంటాయన్నమాట. ఆ ఫేజ్‌లోనే ఎక్కువగా పేలిపోయే అవకాశాలుంటాయి. మనకి జూన్‌లో అక్కడ అహ్మదాబాద్‌లో జరిగిన బోయింగ్ 787 విమానం 260 మంది చనిపోయారు మొత్తంగా. సో, అది కూడా ఆ ఫేజ్‌లోనే థ్రస్ట్ ఫెయిల్ అయ్యి జరిగింది. అక్కడైతే బోర్డ్ కాదు. అది మెకానికల్ ఫెయిల్యూరే అది. బట్ హ్యూమన్ ఎర్రర్ ఉందా లేదనేది ఇంకా తేలలేదు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో, ఈ నేపథ్యంలో నాగపూర్ ఎయిర్ స్పేస్‌లోకి ఇది వెళ్ళింది. వెళ్ళి బోర్డ్ తాకడంతో ఒక ఇంజిన్ 2 ఇంజిన్‌లుంటాయి. దీనికి కూడా 2 ఇంజిన్‌లున్నాయి. 2 ఇంజిన్‌లో ఒక ఇంజిను కొంత ఇబ్బందికి గురవ్వడంతో ఇమ్మీడియేట్‌గా పైలట్ ఆహ్, వాళ్ళకి మామూలుగా ఏందంటే ఎస్ఓపి అంటారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఉంటది. అంటే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆహ్, ఉంటదనమాట. దాని రూల్స్ ప్రకారం ఇట్లాంటివేమన్నా జరిగినప్పుడు వాటిని ఫ్లైట్‌ని కిందకి తీసుకొచ్చేయాలి. సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి. చూసి మళ్ళీ చెక్ చేసుకొని ఫ్లైట్ అంతా కరెక్ట్‌గా ఉంది. ఇంజిన్‌ల ఫంక్షన్ బానే ఉందనుకున్నప్పుడు ఎళ్ళాలి. సో, వీళ్ళేం చేశారంటే ఇమ్మీడియేట్‌గా పైలట్ ఎయిర్‌పోర్ట్ అథారిటీకి ఆహ్, తెలిపాడు. సో, వాళ్ళు కొంత టైం పడుతుంది. ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు ల్యాండ్ అవ్వడానికి స్పేస్ కావాలి. సో, అందుకని గాల్లోన ఉండమన్నారు. ఒకవేళ అవసరమైతే ఫ్యూయల్ కూడా గాల్లోనే అందిస్తామని కూడా దానికి కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ లోపల కొంత ఈ 170 పీపుల్ ఆందోళనకు గురైనట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అనేక విమాన ప్రమాదాలు జరిగాయి. అహ్మదాబాద్‌లో ఈ ఇయర్‌లోనే జరిగింది కాబట్టి ఒక భయాందోళనకైతే గాల్లో ప్రాణాలు ఒగ్గబట్టుకొని ఉన్నారు. అంటే ఇది వెళ్తుందా? లేకపోతే కిందకి వెళ్తుందా? లేకపోతే ఏమన్నా జరుగుతుందా? ఇంజిన్ అంటే పైలట్లు నిజం చెప్తున్నారా? లేకపోతే మనల్ని నమ్మించడానికి ఎట్లా చెప్తున్నారు? ఎందుకంటే ఎవరు కూడా పైలట్ చెప్పింది నమ్మే పరిస్థితిలో ఉండరు. వీళ్ళ చాలా ఆహ్, ఆరోపణలు ఎయిర్ ఇండియా మీద కూడా వచ్చాయి. ఎయిర్ ఇండియా మీద ఆహ్, మామూలుగా వాళ్ళు 51 సేఫ్టీ విషయాల్లో 51 చోట్ల సేఫ్టీని వాళ్ళు బ్రేక్ చేశారని విచారణలో తేలిందని కూడా మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది. అందువల్ల ఎయిర్ ఇండియా మీద కూడా ఈ అపోహలైతే డౌట్లయితే చాలా మందికి ఉన్నాయి. అందువల్ల ప్రేక్షకులు గాల్లో ప్రాణాలు పెట్టుకొని ఉన్నారని చెప్తున్నారు నిన్న. మొత్తానికి ఎట్టకేలకి వాళ్ళకి ల్యాండింగ్‌కి పర్మిషన్ ఇచ్చారు. సో, సేఫ్‌గా ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులనన్నిటిని కిందకి దించేశారు. కిందకి దించి వాళ్ళకి ఎయిర్ ఇండియా వాళ్ళు వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడం అవన్నీ చేసి వాళ్ళకి నెక్స్ట్ ఫ్లైట్‌లో అరేంజ్ చేశారు. వెళ్ళొద్దు మేము క్యాన్సిల్ చేసుకుంటాం అన్నోళ్ళకి టికెట్లు కూడా తిరిగి డబ్బులు ఇచ్చేశారని చెప్తున్నారు. ఈ ఫ్లైట్‌నేమో తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఒక ఇంజిన్‌లో కొంత ప్రాబ్లమ్ ఉంది. అంటే మామూలుగా బర్డ్స్ గుద్దుకున్న వల్ల ఏం జరుగుతుందంటే ఫ్యాన్ బ్లేడ్స్ దెబ్బతింటాయి. అంటే డెంట్ అంటారు కదా! డెంట్ అయిపోవడం అలాంటివి జరుగుతాయి. అంటే వేగం ఉంటది కదా! ఆ వేగంకి చిన్న ఇది గుద్దుకున్నా కూడా ఇంజిన్‌లు ఆ ప్రాబ్లమ్ ఉంది. అంటే మామూలు చిన్న చిన్న బర్డ్స్‌తో జరిగినప్పుడు ఈ జెట్ ఇంజిన్‌లు తట్టుకునేట్టుగానే నిర్మించారు. కానీ అంతకంటే స్ట్రాంగ్‌గా నిర్మించే పరిస్థితి లేదు. ఇప్పటికైతే లేదని చెప్తున్నారు. అందువల్ల బర్డ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాన్ బ్లేడ్స్ ఇదవ్వడం, తర్వాత కంప్రెసర్స్ దెబ్బతినడం, ఇతర కాంపోనెంట్స్ ప్రాబ్లమ్ రావడం. రెండోది ఆ డెబ్రీ అంటారు. అంటే బర్డ్ చనిపోతుంది దాన్ని ఢీకొనడం. అది ఇరుక్కుపోతుంది. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఓకే. దీన్ని బర్డ్ డెబ్రీ అని కూడా ఫారిన్ ఆబ్జెక్ట్ డెబ్రీ అని పిలుస్తారు దాన్ని. ఈ ఫారిన్ ఆబ్జెక్ట్ డెబ్రీ ఉందా ఇవన్నీ క్లీన్ చేయడానికి కోసం మెయింటెనెన్స్ దీంట్లోకి తీసుకెళ్లారు ఫ్లైట్‌ని. మెయింటెనెన్స్ తీసుకెళ్ళి అక్కడ మొత్తం చెక్ చేసి క్లీనింగ్ ఉంటే క్లీనింగ్ చేసి దాన్ని మళ్ళీ రెడీ చేసుకొని సేఫ్టీ మెజర్స్ అంతా కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నాక మాత్రమే దాన్ని మళ్ళీ వదులుతారనమాట. అంతవరకు దాన్ని అక్కడే ఉంచుతారనమాట. గ్రౌండింగ్ అంటారు. దాన్ని గ్రౌండింగ్‌లోకి పెట్టారనమాట. సో, మామూలుగా ఇండియాలో వరల్డ్ వైడ్‌గా కూడా ఈ ప్రాబ్లమ్ ఉంది. మన ఇండియానే కాదు వరల్డ్ వైడ్‌గా కూడా బర్డ్స్‌తో చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉంటదనమాట. ముఖ్యంగా ఇండియాలో ఏందంటే ఢిల్లీ, అహ్మదాబాద్‌లో బర్డ్స్ ఎక్కువుంటాయి. ఈ ఎయిర్‌పోర్ట్ దగ్గర. ఇవి ఉండడానికి ప్రధాన కారణం ఏందంటే ఆహ్, అక్కడ
చెత్త ఎక్కువ పేరుకుపో ఉండడం, తర్వాత చుట్టుపక్కల క్లీన్ చేయకపోవడం, ఆ, వాటిది వాటికి ఆహారం అవన్నీ దొరకడం, ఆ ఆ పరిస్థితులు అనుకూలంగా ఉండడం బోర్డ్స్ అనేది ఒకటైతే, రెండు మైగ్రేటెడ్ బోర్డ్స్ వస్తాయి కొత్తగా, ఎక్కడ వేరే దగ్గర నుంచి కూడా మైగ్రేటెడ్ బోర్డ్స్ కూడా ఒక్కొక్కసారి వస్తుంటాయి అనమాట. ఈ రెండు రకాల లోకల్ బోర్డ్స్ అండ్ మైగ్రేటెడ్ బోర్డ్స్. కొన్ని ఏమో ఫ్లాక్స్గా వస్తాయి, ర్యాప్టర్స్ అంటారు, అంటే సింగిల్ బోర్డుగా కొన్ని వస్తాయి, కొన్ని ఏమో ఫ్లాక్స్ గుంపులుగా కూడా వస్తుంటాయి. అందుకని ఈ బోర్డ్స్ని తోలేయడం కోసం ఒకటి రాడార్ బేస్డ్ బర్డ్ డిటెక్షన్ అంటారు. రాడార్ ద్వారా పక్షుల కదలికల్ని కనిపెట్టడం అనేది ఒకటి జరుగుతుంది. తర్వాత హ్యాబిటెట్ మోడిఫికేషన్ అంటారు. హ్యాబిటెట్ మోడిఫికేషన్ అంటే ఆ పక్షుల్ని అక్కడ ఉండకుండా తరమడానికి కొన్ని మెథడ్స్ చేస్తారు. ఒకటేమో క్రాకర్స్, ఫైర్ క్రాకర్స్, టపాసులు ఉపయోగించి ఆ సౌండ్స్ ద్వారా భయపెట్టడం అనేది అప్పుడప్పుడు చేస్తుంటారు. మూడోదేమో జాన్ గన్స్ అంటారు. అంటే పెద్ద సౌండ్తో పేలుతాయి అనమాట అవి, ఆ గన్స్. ఆ గన్స్ సౌండ్ ద్వారా డెసిబెల్స్ ఎక్కువ ఉంటాయి, ఆ డెసిబెల్స్కి పక్షులు భయపడి వెళ్ళిపోతాయి. ఇవన్నీ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలన్నమాట. ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల బోర్డ్స్ని రానియకుండా చూసుకోవడానికి వీళ్ళని ట్రై చేస్తుంటారు.